పోలింగ్ ప్రక్రియ అంతటిలో సెక్టోరియల్ అధికారులు విధులు అత్యంత ముఖ్యమని, విధి నిర్వహణలో బాధ్యతతో వ్యవహరించి జిల్లాలో పోలింగ్ సజావుగా సాగేందుకు సెక్టోరియల్ అధికారులు కృషి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ అన్నారు. శనివారం కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన 7 అసెంబ్లీ నియోజకవర్గాల సెక్టోరియల్ అధికారుల శిక్షణ కార్యక్రమానికి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్, ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావనతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై సెక్టోరియల్ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. పోలింగ్ రోజున సెక్టోరియల్ అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించడం, ఈవీఎం, వీవీప్యాట్స్ పనితీరు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్స్, సెక్టోరియల్ అధికారుల విధులు తదితర అంశాలపై సిబ్బందికి కలెక్టర్ జె నివాస్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెక్టోరియల్ అధికారులకు తనకు కేటాయించిన రూట్లో తప్పనిసరిగా 3 సార్లు పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలని అన్నారు. గత 2019 సాధారణ ఎన్నికల్లో దొర్లిన పొరపాట్లను దృష్టిలో ఉంచుకుని 2024 సాధారణ ఎన్నికల్లో సిబ్బంది శిక్షణ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని ఆయన తెలిపారు. సెక్టోరియల్ అధికారులు పోలింగ్ ప్రక్రియ, ఈవీఎంల పనితీరుపై అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. ప్రతి సెక్టోరియల్ అధికారికి 10 నుంచి 12 పోలింగ్ కేంద్రాలు ఉంటాయని, ఈ పోలింగ్ కేంద్రాల్లో నిర్దేశించిన సమయానికి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యే విధంగా సెక్టోరియల్ అధికారులు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. పోలింగ్ ముందు రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో, పోలింగ్ ముగిసిన తర్వాత రిసెప్షన్ సెంటర్ల వద్ద పోలింగ్ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని అన్నారు. ఏ పోలింగ్ కేంద్రాల్లోనైనా ఈవీఎం, వీవీప్యాట్స్లలో టెక్నికల్గా సమస్యలు తలెత్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని అన్నారు. తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు పడకుండా టాయిలెట్స్, విద్యుత్, తాగునీరు, ఫర్నిచర్ వంటి సదుపాయాలు అందే విధంగా చూసుకోవాలని అన్నారు. పోలింగ్ ప్రక్రియలో సెక్టోరియల్ అధికారులు 100% నిమగ్నమై ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు కృషి చేయాలని కలెక్టర్ జె నివాస్ అధికారులకు సూచించారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి కె భారతి సౌజన్య, ఇతర మాస్టర్ ట్రైనీస్ తదితరులు పాల్గొన్నారు. సమయానికి స్టార్ట్ అవుతుంది. అక్కడ ఈవీఎంలో ఎటువంటి సమస్యలు ఉండదు. ఒక సెక్టర్ ఆఫీసర్ కనుక సరిగా పనిచేస్తాయి, మరి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ అదే రకంగా అక్కడ పోలింగ్ అయిన తర్వాత మన స్ట్రాంగ్ రూమ్లో ప్లేస్మెంట్ చేయడం, రిసెప్షన్, అదే రకంగా డిస్ట్రిబ్యూషన్ రోజున సెక్టర్ ఆఫీసర్ మనకి ప్రాపర్గా పనిచేస్తాయి. అంటే ఒక స్మూత్ అయినటువంటి ఒక వాతావరణం అక్కడ మనకి ఏర్పడుతుంది. సో సెక్టర్ ఆఫీసర్ మీ అందరికీ తెలుసు, ద ఫస్ట్ థింగ్ సెక్టర్ ఆఫీసర్ షుడ్ బి అవేర్. ఏమిటంటే మీ యొక్క రూట్, సెక్టర్ ఆఫీసర్ పోలింగ్ ముందు ఎన్నిసార్లు మీ పోలింగ్ స్టేషన్స్ని కవర్ చేయాలి, హౌ మెనీ టైమ్స్ యూ హావ్ టు విజిట్, ఎందుకు ఇది ప్రత్యేకంగా పెట్టారు, 3 times విజిట్ చేయమని. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద జాగ్రఫీ. ఆ జాగ్రఫీని అండర్స్టాండ్ చేస్తేనే మనకి ఏ పోలింగ్ స్టేషన్ దూరంగా ఉంటుంది, మనం ఏ లొకేషన్లో మనం ఉంటే అందరికీ అందుబాటులో ఉండడానికి మనకు అవకాశం ఉంటుంది అనేది మీరు డిసైడ్ చేయడానికి అవుతాయి.